ఫస్ట్ మాట చానా ఏళ్ళ ఆకలి ఈ అర్ధరాత్రి తీరింది. అసలు గూస్ బంప్స్ అంటే ఏంటో మర్చిపోయింది నా శరీరం. అలాంటిది మళ్ళీ తెలుగు సినిమానే నా రోమాలని తట్టి లేపింది. కూర్చొని ఉన్నప్పుడు ఊపిరి సలపకపోవడం ఏంది, గుండెపోటు వచ్చినంత పనైంది. కొలెస్ట్రాల్ అది ఇది అనకండి, ఎమోషన్ ఇది. ఇది ప్రభాస్ ఒక్కడే చేయగలడు. ఇది కదా మనకు కావాల్సింది. అండ్ ఫైనలీ డెలివర్డ్. హ్యాట్స్ ఆఫ్ ప్రశాంత్ నీల్. ఫిక్స్ అయిపోండి, సలారోడి దెబ్బ బాక్స్ ఆఫీస్ హబా. అండ్ సలార్ అనేది జస్ట్ యంగ్ పిల్లలకి, ఫ్యాన్స్ కే కాదు. అఫ్ కోర్స్ ఆ ఫైట్స్ హైస్ ఉన్నాయి అండ్ ట్రూలీ మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి. కానీ సలార్ అందరూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. కొంచెం వైలెన్స్ పర్లేదు అనుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ మాక్సిమం ఎంజాయ్ చేసే మూవీ ఇది. ఎమోషనల్ కోర్, డ్రామా సాలిడ్ గా ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఇది ప్రశాంత్ నీల్ స్ట్రెంత్ కాదు, సో ఆ డ్రామా ఫుల్ పొటెన్షియల్ కూడా రీచ్ కాదు. కానీ సాలిడ్ అటెంప్ట్ ఇచ్చిండు అండ్ నా వరకు బాగా సక్సీడ్ కూడా అయిండు. రిలీజ్ కి ముందు పర్సనలీ నాకు కొంచెం భయం ఉండే, పృథ్వీరాజ్ సుకుమారానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ హైప్ ఇస్తున్నారు అని. మూవీలో అదేం లేదు, ప్రాపర్ సైడ్ క్యారెక్టరే అండ్ ఆయన పాత్ర మేరకు నిజంగానే న్యాయం చేసిండు. అండ్ యాక్షన్ ఎపిసోడ్ లో నన్ను సర్ప్రైజ్ చేసిండనే చెప్పాలి. ఆ విగర్, ఫోర్స్ కనిపిస్తుంది. నాకు అసలు నచ్చడేమో అనుకున్నా, కానీ ఆయనకున్న పరిమితుల్లో ఎక్సలెంట్ అనే చెప్పాలి. పృథ్వీరాజ్ సుకుమారన్ గుడ్ జాబ్ మ్యాన్. మూవీ సపోర్టింగ్ కాస్ట్ చాలా పెద్దది అండ్ అందరికి పెద్దగా స్కోప్ ఏముండదు. వాళ్ళ పరిమితుల మేరకు యాక్షన్ బేస్డ్ పోతా ఉంటారు. కొందరు బానే చేసిండ్రు అండ్ కొందరు అంతగా కుదరలేదు. సో ఓవరాల్ సర్వీసబుల్ ఉంటది సపోర్టింగ్ కాస్ట్. ఆల్సో నాకు ఇంకో పెద్ద భయం ఉండే, సినిమా ఇంకా మొత్తం ఫినిష్ కాకుండానే జల్దీ రిలీజ్ చేస్తుర్రేమో అని. బట్ లేదు, వాళ్ళు తీయాలి అనుకున్న ప్రోడక్ట్ ని తీసి ఫినిష్ చేసి రిలీజ్ చేసిండ్రు. ఆ విషయంలో ఫుల్ హ్యాపీస్. అండ్ ఇక్కడనే మనం టెక్నికాలిటీస్ గురించి మాట్లాడాలి. రవి బస్రూర్ స్కోర్ ఈస్ ఫెంటాస్టిక్. 3 పాటలు ఉన్నాయి అనుకుంటా మూవీలో. అవి కేజీఎఫ్ అంత లేకపోయినా బాగున్నాయి, బట్ స్కోర్ మాత్రం అదరగొట్టేసిండు. ఆ గ్యాప్స్ తీసుకున్నాడు, సొఫిస్టికేషన్ చూపించిండు. మ్యూజిక్ నాకు భయంకరంగా వర్కౌట్ అయింది. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ కూడా మనం చూసినాము అండ్ డిసప్పాయింట్ చేయడు. ప్రొడక్షన్ డిజైన్ అండ్ కాస్ట్యూమ్ డిజైన్ కూడా చాలా బాగా వర్క్ అయినాయి. గ్రేట్ జాబ్. నీల్ మామ ఎఫర్ట్ కి ప్రతిరూపం ఈ మూవీ. ఏ పాయింట్ లో కూడా లేజీగా లైట్ తీసుకోలేదు. వరల్డ్ బిల్డింగ్ లో ఆయన ఎఫర్ట్స్ కనిపిస్తాయి. కేజీఎఫ్ జోన్ స్క్రీన్ ప్లే, ఎడిట్ ప్యాటర్న్ చాలా కొన్ని ప్లేసెస్ లోనే కనిపిస్తుంది. అంత స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ని లిమిట్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. గట్స్ ఉన్న మనిషి అనే చెప్పాలి అండ్ సక్సీడ్ కూడా అయిండు. ఈ లెవెల్ ఆఫ్ డ్రామాకి పోతాడు అనుకోలే ప్రశాంత్ నీల్, కానీ పోయిండు అండ్ కరెక్ట్ చాయిస్ అది. దిల్ కుష్ చేసిండు బై. యూజువల్లీ డైలాగ్స్ ఈయన స్ట్రెంత్ కాదు, బట్ ఓకే, మరీ అంత బ్యాడ్ కూడా లేవు. ఓవరాల్ రైటింగ్ అండ్ డైరెక్షన్ లో ప్రశాంత్ నీల్ డిస్టింక్షన్ లోనే పాస్ అయ్యిందని చెప్పాలి. అండ్ ఫైనలీ మన గుండెల్లో ఉండే కట్అవుట్, మన ప్రైడ్, మన డార్లింగ్ సలారోసారస్ ప్రభాస్. ఎంత హ్యాపీ అంటే ఈ రోజు నేను కనిపించిండయ్యా. విశ్వరూపమే, మైనింగ్ మెషిన్, హెవీ డ్యూటీ ఇంజన్, బ్లడ్ ని ఇంజన్ ఆయిల్ లెక్క ఉడికిస్తాడు. రెవ్ ఇస్తా ఉంటాడు. ఇంకేం మాటలు లేవు. ఎన్నిసార్లు చూసినా ఇంకొకసారి చూడాలనిపిస్తుంది. అసలు కంప్లైంట్స్ ఏ లేవు. ప్రభాస్ ని చూపించాల్సిన విధానంలో ఆ కట్అవుట్ కి 100% న్యాయం జరిగింది. కొత్త బాడీ లాంగ్వేజ్ లో కనిపిస్తాడు ప్రభాస్. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ వర్షన్ ఆఫ్ ప్రభాస్, ఫిదా. యాక్షన్ సీన్స్ ఎట్లయినా బుర్రపాడే, కానీ ఇమోషనల్ సీన్స్ కూడా ఎక్సలెంట్ గా వర్కౌట్ అయినాయి. కథలో ఉన్న స్కోప్ ని ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ప్లాయిట్ చేసిండు. అమ్మవారి ఫైట్ ఉంటది, ఇమోషన్ ప్లస్ యాక్షన్, పీక్ స్టఫ్. ఎంట్రీ ఫైట్ కూడా క్రేజీ ఉంటది. ఒక్క డల్ మూమెంట్ కూడా ఉండదు ప్రభాస్ ఉన్నంత సేపు. ఇంకేం లేదు గైస్, ఎన్నిసార్లు చూస్తున్న మూవీ అన్నది ఒక్కటే కౌంట్. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ లెక్కలకి కౌంటే లేదుగా. ప్రభాస్ ని ప్రెజెంట్ చేయడంలో బెంచ్ మార్క్ ఇది. ఇంకా నెక్స్ట్ ఎవరైనా దీన్ని కొట్టాల్సిందే. సో కాంట్ వెయిట్ ఫర్ సలార్ 2. ఇంకా మూవీలో ఏదైనా కొంచెం తగ్గిందంటే అది క్లైమాక్సే. కథ పరంగా చూసినప్పుడు ఇది కరెక్ట్ ఎండింగే, కానీ ఒక హైలో బయటికి రాము. అదొక్కటే కొంచెం చూసుకొని ఉండాల్సింది, బట్ ఇట్స్ ఓకే. సో ఎస్, సలార్ సీజ్ ఫైర్ ఈజ్ వన్ ఫర్ ద హిస్టరీ బుక్స్. భయం అనే బిజినెస్ చేయబోతున్నాడు ప్రభాస్ బాక్స్ ఆఫీస్ తోని. మళ్ళా చెప్తున్నా, సలారోడి దెబ్బ బాక్స్ ఆఫీస్ హబ్బా. అండ్ ఫైనలీ లవ్ యూ ప్రభాస్. అందరూ సలార్ చూడండి. హ్యావ్ ఎ బ్లాస్ట్. జై హింద్.